కొన్ని మున్సిపాలిటీ ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 20 కోట్ల రూపాయలు PUFIDC ఫండ్స్ మున్సిపాలిటీ ఫండ్స్ గురించి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. నారాయణఖేడ్లో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. బైపాస్ రోడ్డు గత 10 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉండింది. దానికి ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. అన్ని హెవీ వెహికల్స్ మొత్తము టౌన్లో నుండి పోవడం వలన చాలా యాక్సిడెంట్స్ గురి కావడము, ట్రాఫిక్ రద్దీ పెరగడం జరిగింది. కాబట్టి గతంలో కాంగ్రెస్ హయాంలో ఏదైతే బైపాస్ రోడ్ చేసిండ్రో ఆ బైపాస్ రోడ్డును మళ్ళీ పునరుద్ధరించి దాన్ని రెన్యువల్ చేసి 5 కోట్ల రూపాయలతోని మళ్ళీ సీసీ రోడ్గా ప్రపోజ్ చేయడం జరిగింది. శాంక్షన్ కూడా వచ్చింది. త్వరలో పని కూడా చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి మున్సిపల్ కోర్టు వరకు కూడా ఎక్కడైతే రోడ్డు డ్యామేజ్ అయిందో, తర్వాత దాని రోడ్ వైడనింగ్ గురించి కూడా అక్కడ మధ్యాహ్న ఎక్కడైతే ఇది ఉందో పేవ్మెంట్ కింద ఏర్పాటు చేయడానికి దానికి కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత మిగతా ఏవైతే మనకు అన్ని వార్డులలో కూడా మన్సూర్పూరు, చాన్కాన్పల్లి, తర్వాత నారాయణఖేడు, మంగల్పేట, నెహ్రూ నగరు, శాస్త్రి నగరు, తర్వాత కర్సుగుత్తి రోడ్డు, అంశమ్మ కాలనీ అన్నిట్లా ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క వార్డుకు కనీసం అంటే కూడా 80 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు సీసీ రోడ్లు, డ్రైన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది మున్సిపాలిటీకి సంబంధించి. తర్వాత ఇంకొకటి 1.2 crore ఏంటంటే డ్రింకింగ్ వాటర్ గురించి పెట్టడం జరిగింది. కానీ అమృత్ ధారలో వేరే ఇంకా మిగతా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ దాన్ని కూడా కొత్త కాలనీలో సీసీ రోడ్లు తర్వాత డ్రైన్స్ గురించి మళ్ళీ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకా NREGS ఫండ్స్లో ముఖ్యంగా అంగన్వాడీ బిల్డింగ్ల గురించి, తర్వాత ఇతరత్ర బ్యాలెన్స్ వర్కులు ఏవైతే ఉన్నాయో కొన్ని కమ్యూనిటీ హాళ్ళు, తర్వాత కొన్ని గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి, ఈవెన్ అంగన్వాడీ బిల్డింగ్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి. అన్నీ కలిసి ఒక 600 కోట్ల రూపాయలు దానికి కూడా ప్రొసీడింగ్స్ రావడం జరిగిందని చెప్పి చెప్తున్నాను. ఇది ఒకటే కాకుండా మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ చూసినా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అసలు నడవడానికి వీలు లేకుండా ఉండే రోడ్స్ ఎక్కడ చూసినా కూడా పంచాయతీరాజ్ రోడ్స్ కానీ R&B రోడ్స్ కానీ ఈ పంచాయతీ రోడ్స్ ఇంటర్నల్ రోడ్ ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 29 కోట్ల ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. త్వరలో ఈ బడ్జెట్ సమావేశం రెగ్యులర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఆ 29 కోట్లకు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి చెప్తాము. ఇక అడిషనల్ ఫండ్స్ కొన్ని స్కూల్స్ గురించి, హాస్పిటల్స్ గురించి, ఏవైతే CSR ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో గత 10 సంవత్సరాల నుండి జిల్లాలో సుమారు 200 నుంచి 300 కోట్లు CSR ఫండ్స్ ఏవైతే ఉంటున్నానో టోటల్ అన్ని నియోజకవర్గాలకు అన్యాయం చేసి కేవలం సిద్దిపేట, తర్వాత గజ్వేల్ ఈ 3 నియోజకవర్గాలకు అందరికీ మొండి చేయి చూపించి మొత్తము ఈ మా దామోదర్ రాజనరసింహ గారు మా జిల్లా మంత్రివర్యులు మొన్ననే CSR ఫండ్స్ మీద సమీక్ష నిర్వహించి గతంలో కాకుండా అన్ని నియోజకవర్గాలకు కూడా CSR ఫండ్స్ లభించే విధంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మళ్ళీ ఒక 15 కోట్లకు మళ్ళీ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలో బడ్జెట్ను బట్టి దాంట్లో కూడా కనీసం మొత్తం లేకున్నా ఒక సగము అంటే 7 కోట్ల 8 కోట్ల వరకన్నా CSR ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా త్వరలో ప్రొసీడింగ్ శాంక్షన్స్ వస్తాయని చెప్పి చెప్తాం. తర్వాత మినరల్ ఫండ్స్ MDFT అని చెప్పేసి దానికి ఒక ఫండ్స్ ఉంటాయి. మరి గతంలో MDFTలో ఎక్కడ ప్రపోజ్ చేసినట్టు కనిపించలేదు గత 5-6 సంవత్సరాల నుంచి. ఇప్పుడు MDFT ఫండ్స్ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి MDFT ఫండ్స్ కూడా దాంట్లో కూడా ఒక 5-6 కోట్ల వరకన్నా మనకి ఇవ్వాలని చెప్పేసి పెట్టడం జరిగింది. అది ఎప్పుడు దానికి ఫండ్స్ జమ అవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము దానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఫండ్స్ జమ అవుతూ ఉంటాయి. ఎట్లెట్లా మనకు ఫండ్స్ వచ్చినా కొద్దీ దాంట్లో కూడా ఒక 6-7 కోట్ల వరకు కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మనకు శాంక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తాము. ఇంకా డ్రింకింగ్ వాటర్ గురించి అయితే గతంలో మొన్న మీకు చెప్పడం జరిగింది.
మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధులు ఇవ్వడం జరిగింది. వాటికి కూడా అన్ని ప్రపోజల్స్ పెట్టినాము. అవి కూడా త్వరలో ప్రొసీడింగ్స్ కూడా రేపో మాపో ప్రొసీడింగ్స్ వస్తాయి. మనకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రాకంటే ముందే అన్ని పనులు కూడా ప్రారంభించబడతాయని చెప్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా తాగునీటి సమస్య గురించి ఆల్రెడీ సమ్మర్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. నియోజకవర్గంలోని అన్ని మండల సమీక్ష చేసి ఉన్నటువంటి అన్ని మండల అధికారులతోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోని మిషన్ భగీరథతోని సమీక్ష చేసి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటన్నిటి కూడా లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ఎస్డిఎఫ్లో 1 కోటి రూపాయలు ఎడ్యుకేషన్కి, తర్వాత 1 కోటి రూపాయలు 2 కోట్ల ఎడ్యుకేషన్కి, 1 కోటి రూపాయలు డ్రింకింగ్ వాటర్కి పెట్టాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి దాంట్లో. అయినా కూడా తాగునీటి సమస్య ఏర్పడకూడదనే ఉద్దేశంతో కేవలం తాగునీటికే 1 కోటి అదనంగా అంటే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ స్కూల్స్ బ్యాలెన్స్ వర్కులు, కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్స్ ఇట్లాంటి వాటికి కూడా ఎస్డిఎఫ్ ఫండ్స్లో నుండి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటికి కూడా ప్రొసీడింగ్స్ రావడం జరిగింది. కొన్ని చోట్ల ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసేండ్రు. ఇంకా మిగతావి కూడా ఎలక్షన్ కూడా వచ్చే లోపల పనులు శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇంకా R&B గురించి, R&Bలో పెద్ద రోడ్లు సిఆర్ఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయింది. సిఆర్ఎఫ్ ఫండ్స్ రాష్ట్రానికి ఏమి ఇవ్వము, మీ కోట అయిపోయిందని చెప్పినా కూడా మళ్ళీ ఇంకా అడిషనల్గా మళ్ళీ వర్క్స్ ప్రపోజ్ చేసి నేషనల్ హైవే అథారిటీ చూస్తుంది. ఇవన్నీ నేషనల్ హైవే అథారిటీ ఎవరైతే ఉన్నారో ఈఎన్సీ వాళ్ళని కూడా సంప్రదించి మనకి మేజర్ వర్క్స్ ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా ముఖ్యంగా ఏది మన నల్లవాగు టు మాసాన్పల్లి రోడ్డు, తర్వాత ఈ హనుమంతరావుపేట రోడ్ అనుకోండి, ఇట్లాంటి ఎక్కడెక్కడ ఇంకా రోడ్లు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయో పెద్ద రోడ్లు కూడా ఇప్పుడు ఏవైతే రుద్రారము, బోరించా ఆ విలేజ్లు కూడా అట్లాంటి టేకప్ చేసి దుద్దగొండ ఇట్లాంటి రోడ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అది ఒకటే కాకుండా మాయనెల్లి, నాగిలిత మండలంలో కూడా, తర్వాత ఎరక్పల్లి అట్లాంటి రోడ్డు కూడా మొత్తం అన్ని ప్రతిపాదించడం జరిగింది. అవి కూడా త్వరలో శాంక్షన్ ఈ బడ్జెట్ సెషన్ వరకు మళ్ళీ శాంక్షన్స్ వస్తాయని చెప్తూ మా ప్రభుత్వము ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని అభివృద్ధి ధ్యేయంగా, తర్వాత సంక్షేమమే ధ్యేయంగా అన్ని విధాల కూడా సంక్షేమ పథకాల గురించి కూడా రైతులకు కానీ, తర్వాత విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ లబ్ధి, ఐకేపీ మహిళలకు వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. త్వరలో బ్యాంకులతో సంప్రదించి అతి త్వరలో రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ప్రియాంక గాంధీ గారు రేపు 27వ తేదీ నాడు ఈ 6 గ్యారెంటీల్లో ఇంకా 2 స్కీమ్స్ ఏవైతే మహాలక్ష్మిలోనే 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, మళ్ళా ఇదొకటి బీద వాళ్ళకు, వైట్ కార్డు ఉన్న వాళ్ళకు 200 యూనిట్లు కరెంటు బిల్లు కూడా ఫ్రీగా, ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి దాన్ని కూడా 27వ తారీఖు నాడు స్టార్ట్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాం. ఒకటే కాకుండా ఇంకా నిరుద్యోగ సమస్య కూడా మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే స్టాఫ్ నర్సుల అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టీచర్స్కు సంబంధించింది, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏదైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 15,000 అన్ని డిపార్ట్మెంట్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ పోలీస్ కానీ, అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అందరినీ కలిపి 15,000 ఉద్యోగాలు కూడా అతి త్వరలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. తర్వాత గ్రూప్ 3 కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాము, దాన్ని కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని. ముఖ్యంగా ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి, ఏ పరీక్షలైనా కూడా కరెక్ట్ స్ట్రిక్ట్గా అన్ని నిబంధనలకు అనుగుణంగా అందరికి ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా, ఎవరికి చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరగకుండా మెరిటే ధ్యేయంగా అన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి వారికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా మేము కోరుకునేది ఒకటే, అతి త్వరలో ఈ 2 నెలల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా రిసోర్సెస్ని, ఖర్చులు తగ్గించుకొని
రిసోర్సెస్ పెంచుకొని అన్ని విధాల సంక్షేమ పథకాలు అభివృద్ధిని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం కలిగిస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే త్వరలో పార్లమెంట్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈ పార్లమెంటు ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో ఇచ్చిన మెజార్టీ కంటే 200 మెజార్టీ ఇచ్చి పార్లమెంట్లో కూడా ఎంపీలను గెలిపించుకోవాలని చెప్పేసి అందరికీ కోరుతూ ముగిస్తున్నాం.